కేజ్రీవాల్కి కూడా ఒక షాకింగ్ న్యూస్. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం కోసం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్గా పనిచేయకుండా ఆగింది. ప్రత్యేకించి కాంగ్రెస్ జట్టుకి సహకరిస్తూ వచ్చింది. కానీ అక్కడ ఘన విజయం సాధించడం దెబ్బ. మన హర్యానా, కాశ్మీర్ ఒక దెబ్బ. కాశ్మీర్లో సీట్ వచ్చిందని సంతోషపడదామంటే అక్కడ వల్ల కాలేదు. ఇటు పక్కన హర్యానాలో దెబ్బతిన్నది. అందులో అసలు వీళ్ళు రేగొత్తిచ్చిన ఉద్యమమే అక్కడ. అలాంటిది అక్కడే దెబ్బతిన్నది. ఇప్పుడు మహారాష్ట్ర భారీ దెబ్బ. ఇంకో పక్కన తనేమో సీఎంగా లేడు, అతిశీని తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం సక్సేనా గవర్నర్ చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ఏదో ఒక చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతిశీ వచ్చాడు, బాధ్యతాయుతంగా పనిచేస్తుంది, ముఖ్యమంత్రిగా ఈమె తగింది అని. ఈ ముక్క సక్సేనా నోట వచ్చిందంటే ఆటోమేటిక్గా అతిశీని కేజ్రీవాల్ టార్గెట్ చేస్తాడు. లేదా కేజ్రీవాల్ని మెప్పించడం కోసం అతిశీ సక్సేనాని టార్గెట్ చేయాలి. తద్వారా ఒక విభేదం సృష్టించే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది అక్కడ.